ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. చూసిన వెంటనే లవ్ ఏంటి? మీ ప్రపోజల్ నాకు నచ్చింది, బట్ నాకు ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయింది. ప్లీజ్ ఇలాంటి ఆలోచనలన్నీ మర్చిపో. అది కాదు లావణ్య, 1 year నుండి నీ ఊహల్లోనే బ్రతుకుతున్నా. నిన్నెప్పుడు కలుస్తానా, ఎప్పుడెప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటానా అని ఎదురు చూస్తూ ఉన్నా. నీతో జీవితాన్ని పంచుకొని లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలని ఎన్నో కలలు కన్నాను. నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడితే నువ్వు లేని నా జీవితం ఎలా ఉంటుందో అన్న ఆలోచన వస్తేనే తట్టుకోలేకపోతున్నాను. కానీ నాకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిందని చెప్తున్నా కదా. ప్లీజ్, ఇది మా పేరెంట్స్ పరువుకి సంబంధించిన విషయం. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఇదిగో నాకు కాబోయే అత్తగారు కాల్ చేశారు. అన్ని విషయాలు నాన్నగారితో మాట్లాడండి. మీ అబ్బాయి నాకు బాగా నచ్చాడు. ఏ రారా మామ, నా బయటికి పోదాం. తనని ఎంత లవ్ చేసినా తనకు అర్థం కావట్లేదురా. తన గురించి కూడా ఆలోచించాలి మామ. తనకి ఆల్రెడీ ఇంట్లో సంబంధం ఓకే చేశారు. తన చేతిలో ఏముంటుంది? అది కాదు మామ, నీకు తెలుసు కదా నేను తనని ఎంతగా ప్రేమిస్తున్నానో. అది నాకు తెలుసురా, బట్ లేట్గా కలిసావు కదా. 1 weekలోనో 1 month బ్యాక్ కలిసి ఉంటే నిన్ను ప్రేమించి ఉండేదేమోరా. అప్పుడు నీ లవ్ సక్సెస్ అయి ఉండేదిరా. సరే, అంతా మన మంచికే అనుకో మామ. అలా అని మనం అనుకున్నది జరగడానికి ఇదేం సినిమా కాదు మామ, జీవితం. అమ్మకాలు చేస్తుందిరా. సరే ఎత్తు. అమ్మా. హలో రే, ఎక్కడున్నావు? అమ్మా, అది రే, ఆ అమ్మాయి నువ్వు చాలా బాగా నచ్చావని చెప్పింది. ఏం చేసావురా? అసలేం మాట్లాడావు అమ్మాయితో? అప్పుడే ముహూర్తాల దాకా వెళ్ళిపోయింది. పెళ్లి తొందరగా చేసేయమంటోంది. నేను అమ్మాయిని కలవలేదు కదా. అవునా? మరి ఇంకే అమ్మాయిని కలిసావురా? ఒక్క నిమిషం. అరే, అమ్మాయికి నేను నచ్చానంటరా. ఇప్పుడే కదరా నో చెప్పి చీ కొట్టింది. అచ్చి, ఈ అమ్మాయి కాదు, ఆ పెళ్లి చూపుల అమ్మాయి. నువ్వు అమ్మాయిని కలవలేదు కదా అసలు. అదే కదరా నేను చెప్పేది. ఒక ఐడియా వచ్చింది. ఆ పెళ్లి చూపుల అమ్మాయి ఫోటో అడుగురా. ఒక్క నిమిషం. అమ్మా, నాకు ఒకసారి అమ్మాయి ఫోటో పంపిస్తావా? సరేరా, ఇప్పుడే పంపిస్తున్నాను. ఏంటి వీళ్ళింకా రాలేదు? మేడం, బిల్ కడతారా? ఒక్క నిమిషం. ఏయ్, నువ్వాగు. నువ్వెందుకే కడతావు? కాఫీకి రమ్మంది వాళ్ళు కదా, వాళ్ళే కడతారు. వదిలే. అలాగే. మిస్టర్ మోటయ్యా, ఒకసారి ఇలారా. నన్నెవర్రా మోటాయని పిలిచేది? నిన్నే మోటయ్యా. వచ్చి బిల్ కట్టయ్యా. నా అసలు పేరు తనకెలా తెలిసిందిరా? ఏమో. అవును కదా, నీ పేరు తనకెలా తెలిసింది? ఆ అమ్మాయేరా. అమ్మాయిరా. అంటే నువ్వే నా పెళ్లి కూతురు? అంటే నువ్వు కలవడానికొచ్చింది ఇతన్నేనా? అవును, నిన్ను చూడ్డానికి వచ్చింది నేనే. ఆ పెళ్లి కూతుర్ని కూడా నేనే. అత్తయ్య, నేను ఇప్పుడే కాఫీ షాప్కి బయలుదేరాను. మీ అబ్బాయి వస్తున్నాడా? ఓకే అత్తయ్య. అలా వస్తుంటే బండ ఆగిపోయింది. నిన్నెలా కలవాలా అనుకుంటుంటే నువ్వే నా దగ్గరికి వచ్చావు.
కంగ్రాట్స్ మామా. మేడం మీరు ఇంకా బిల్ కట్టలేదు. ఒక్క నిమిషం. ఇదిగో 500 తీసుకో. ఇదిగో నీ టిప్పు. ఆ. మరి ఈ అమ్మాయి పెళ్లి కూతురు అయితే మనం వచ్చినప్పుడు అక్కడ ఆ అమ్మాయి ఉంది కదా, మరి ఆ అమ్మాయి ఎవరు? సార్ ఆ అమ్మాయి ఎవరి కోసమో ఎదురు చూస్తుంటే మేడం ఇది రిజర్వ్డ్ మేడం, మీరు వేరే టేబుల్ దగ్గర కూర్చోండి. ఇది సార్ జరిగింది. ఓకే ఓకే. అరే మామ, మరి ఆ పిల్లని నాకు సెట్ చేయరా? థ్యాంక్ యూ మామ. బాయ్ మామ. ఓయ్ మోటయ్య, పెళ్ళయ్యాక నన్ను బాగా చూసుకుంటావా లేదా బాధ పెడతావా? ఆ తర్వాత ముందు నన్ను మోటయ్య అని పిలవద్దు, అది నాకు నచ్చదు. నా పేరు లోకేష్. నువ్వు మోటయ్య అని చెప్తే జనాలు విచిత్రంగా చూసి నిన్ను ఎగతాళి చేస్తారని నువ్వు స్టైల్గా లొకేషన్ పేరు పెట్టుకున్నావు. నాకు లోకేష్ కన్నా మోటయ్యనే నచ్చింది. మోటయ్య ఏంది మోటయ్య? మా తాత పేరు తీసుకొచ్చి నాకు పెట్టారు. మా తాత. ఓయ్ మోటయ్య, ఐ లవ్ యూ మోటయ్య.